చేస్తే నన్నేం చేస్తాడే? నీ ప్రియుడు కాదు కదా, నీ బాబు వచ్చినా సరే నన్ను ఎంట్రు మొక్కు కూడా పీకలేడా? ఒకటి గుర్తుపెట్టుకో, ఈ పుష్ప ఉన్నంత కాలం నేను మొగాన్ని నిన్ను అనుభవించుతున్నా. కరెక్ట్. ఒకటి చెప్తున్నా, నేను మంచిగా నా దగ్గరికి రా, కాకపోతే రేపు టీవీలో వచ్చి తెలుసా, పేపర్ వాళ్ళు పేపర్ వేస్తాడు, పాలు వేస్తాడు, బ్రేకింగ్ న్యూస్ అని వస్తాయి. అన్యాయంగా దుర్మార్గుడి చేతిలో శైలి హత్య అని వరకు మర్యాదగా నా కోగిట్లో వాలిపోతుంది. కరెక్ట్. నీ రాజా వచ్చినప్పుడు నిన్ను కొంచెం కరుపుదంట రాదే నా రసగుల్లా. ఎవడ్రాను కరెంట్ బయట ఇన్వర్టర్ లాగా వచ్చావు? ఈ పుష్పగాడి చేతిలో బ్రతకాలని లేదా? నీకు చావాలని ఉంది కాబట్టి కంటపడ్డావు. అయితే నా కొడక చూసుకున్నావు. ఈ పుష్పగాడు నువ్వే తెలుసుకున్నావు. నేను అలా తెలుసా? ది గ్రేట్ బ్లేడ్ భాష ముద్దులు తమ్ముని. అయితే అలా చూసుకున్నావు. చాలా థ్యాంక్స్ రాజా. ఆ జీవ నేనేమైనా చేస్తాడేమో అంత భయపడ్డానో తెలుసా? నేనుండగా ఆ జీవాగడే కాదు, ఎవడొచ్చినా నిన్ను ఏం చేయలేరు. నువ్వు రావడం లేట్ సరికి ఇదంతా జరిగింది. సారీ డియర్, ఒక చిన్న పని పడింది, అందుకే 10 minutes లేట్ అయ్యింది. ఈ 10 నిమిషాలు కూడా నాకు 10 యుగాల్లో గడిచిపోయినాయి తెలుసా? నాకు తెలుసు డియర్, నా మీద ఉన్న ఘాటు ప్రేమ ఎంత ఘాటు అయినదో. ఏం తెలుసు నీకు? అమ్మాయిని ప్రేమించడమే తెలుసు, అమ్మాయిల మనసులో ఏముందో నీకు తెలియదు. అమ్మాయిల మనసులో ఏముందో తెలుసుకోవడం ఆ బ్రహ్మదేవుడు తరమే కాలేదు. ఆఫ్టర్ ఆల్ మనిషిని నా వల్ల ఏమవుతుంది? సంతోషించంలే కానీ ఏంటి కబుర్లు? నైట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అంత బిజీగా ఉన్నావా? ఒక ముఖ్యమైన పని మీద ఢిల్లీ వెళ్ళాను, అందుకే నీకు కాల్ చేయటం కుదరలేదు. కొంప తీసి ఢిల్లీలో వేరే గర్ల్ ఫ్రెండ్ ని ట్రై చేస్తున్నావా? నాకు చిలక్కొట్టుడు తప్ప వేరే పని లేదు అనుకుంటున్నావా శైలు? నాకు తెలుసు రాజా, నేను తప్ప ఆ స్థానంలో ఎవరు ఉండరని. ఏమిటో ఈ అమ్మాయి గారికి అంత నమ్మకం.